పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన రావాల్సిన మొత్తం 24 విమానాలను అధికారులు రద్దు చేశారు. ఖతారు, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా వంటి కీలక దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన రావాల్సిన మొత్తం 24 విమానాలను అధికారులు రద్దు చేశారు. ఖతారు, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా వంటి కీలక దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇటు మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుపై పడినట్లు అర్థమవుతా ఉంది. ఇటు రాకపోకల విమానాలకు సంబంధించి అనేక రద్దవటం వల్ల ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వార్ అంశం ఏదైతే ఉందో యుద్ధ మేఘాలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ లో దాదాపుగా 24 విమానాలు కూడా రద్దయినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అటు గల్ఫ్ దేశాలకు వెళ్లవలసినవి అలాగే ఇటు రావాల్సిన విమానాలు కూడా మొత్తంగా 24 విమానాలు రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, అలాగే సౌదీ అరేబియా విమానాలపై ఉద్రిక్తతల ఎఫెక్ట్ అయితే పడిందనే చెప్పుకోవాలి. అలాగే ప్రయాణికులు కూడా ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. భద్రతా కారణాలతో విమానాలు రద్దు చేయడంపై అటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు వెల్లడించడం జరుగుతుంది. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా విమానయాన సంస్థలు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో ఏవైతే నెలకొన్నాయో ఉద్రిక్తతలు, ఈ నేపథ్యంలో విమానాలు రద్దు కొనసాగుతుండడం ప్రయాణికులకి తీవ్ర ఇక్కట్లు కలగవేయడం కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రతా రీత్యా ఇటు ట్రావెలింగ్ పర్పస్ లో ఈ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి కాబట్టి ఏ టైంలో అయినా ఏమైనా జరగచ్చు అనే నేపథ్యంలో ఈ విమానాల రద్దును అయితే వాళ్ళు చేశారు. దాంతో పాటుగా కొన్ని ఎగుమతి దిగుమతుల అంశాల్లో కూడా రీసెంట్ గా మనం చూసాము. ఇటు క్రూడ్ ఆయిల్ పెరుగుదల కావచ్చు, అలాగే ఈ టే ఆకుల ఈ ఎగుమతులు కావచ్చు, అలాగే దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా తీవ్ర ప్రభావం పడడంతో ఇటు అటు వ్యాపారవేత్తలు ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవాలి. ఓకే, రైట్ రండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.